పాస్‌పోర్ట్ విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన అధికారిక పత్రం. అంతేకాదు చాలా మంది దాన్నే భారత పౌరసత్వానికి కూడా అంతిమ గుర్తింపుగా భావిస్తుంటారు. కానీ ఈ నమ్మకానికి ఇప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ చెక్ పెట్టింది. పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది భారత పౌరసత్వాన్ని నిరూపించే చట్టబద్ధమైన ఆధారం కాదని స్పష్టం చేసింది. దీంతో అసలు భారత పౌరసత్వానికి ఆధారం ఏంటి అన్న చర్చ మొదలైంది. పాస్‌పోర్టు పౌరసత్వ ధృవీకరణ పత్రం కాకపోతే అసలైన గుర్తింపేది? ఏ పత్రాలకు చట్టపరంగా విలువ ఉంటుంది? అసలు మన దేశంలో పౌరసత్వాన్ని ఎలా గుర్తిస్తారు? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఎవరు భారతీయులో తేల్చేదెవరు? వాచ్ ది స్టోరీ. మన దేశంలో చాలా మందికి పాస్పోర్ట్ ఉంటే అదే అసలైన పౌరసత్వ గుర్తింపని ఒక బలమైన నమ్మకం ఉంది. ఎవరైనా విదేశాలకు వెళ్లాలన్నా, గుర్తింపు కార్డుగా చూపించాలన్నా అందరికీ ముందుగా గుర్తుంచుకునేది పాస్పోర్టే. అయితే విదేశీ వ్యవహారాల శాఖ నుంచి వచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాస్పోర్ట్ కేవలం ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి నిదర్శనం కాదని తేల్చి చెప్పింది. మరైతే మన దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకోవటానికి కావలసిన గుర్తింపు కార్డు ఏదన్న సందేహం సర్వత్రా వినిపిస్తోంది. పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. భారతీయులకు పాస్పోర్ట్ కేవలం ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారులు పటిష్టమైన విచారణ తర్వాతే పౌరులకు దీన్ని జారీ చేస్తారు. భారత రిపబ్లిక్ పేరుతో జారీ అయ్యే ఈ పత్రం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందుతుంది. అయితే ఇది ఒక వ్యక్తికి భారతీయ పౌరుడిగా గుర్తించేందుకు చట్టబద్ధమైన నిదర్శనం ఎంతమాత్రం కాదు. న్యాయపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు కోర్టులో పాస్పోర్ట్ చూపించి పౌరసత్వాన్ని నిరూపించుకోలేరు. భారత పౌరులు ఎవరనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 5 నుంచి 11 వరకు 1955 పౌరసత్వ చట్టం స్పష్టంగా నిర్వచించాయి. ఈ చట్టం ప్రకారం ఏ ఒక్క పత్రం కూడా పౌరసత్వానికి పూర్తిస్థాయి ఆధారంగా పరిగణించరాదు. పౌరసత్వం అనేది పుట్టుక, తల్లిదండ్రుల మూలాలు, నివాసం ఆధారంగా వచ్చే ఒక చట్టపరమైన హోదా. మన దగ్గర ఉన్న రికార్డులు కేవలం ఆ వాస్తవాలను నిర్ధారించే సాక్ష్యాలుగా మాత్రమే పనిచేస్తాయి. ఉదాహరణకు ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ లాంటివి గుర్తింపు కార్డులు మాత్రమే, కానీ అవే పౌరసత్వానికి తుది ఆధారాలు కావు. పౌరసత్వం చట్టం ప్రకారం పౌరసత్వాన్ని 4 మార్గాల్లో పొందవచ్చు. మొదటిది పుట్టుకతో వచ్చే పౌరసత్వం. 1950 నుంచి 1987 మధ్య భారత్లో జన్మించిన వారందరూ సహజంగానే పౌరులు అవుతారు. ఆ తర్వాత 2003 వరకు జన్మించిన వారిలో తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా భారతీయులై ఉండాలి. ఇక రెండో మార్గ వారసత్వం. విదేశాల్లో పుట్టిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయులై ఉండాలి. ఏడాదిలోపు కాన్సులేట్లో నమోదు చేసుకుంటే పౌరసత్వం లభిస్తుంది. మూడోది రిజిస్ట్రేషన్ ద్వారా. నాలుగోది నిర్దిష్ట కాలం దేశంలో ఉండటం ద్వారా పొందే పౌరసత్వం. ఇది కనీసం 12 ఏళ్ల పాటు భారత్లో నివసించిన విదేశీయులకు ఇస్తారు. పాకిస్తాన్ సింగర్ అద్నాన్ సమీకి ఇలాగే భారత పౌరసత్వం లభించింది. పౌరులు కాని వారికి పాస్పోర్ట్ ఇవ్వకూడదనే నియమం కూడా ఏమీ లేదు. పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో విదేశీయులకు కూడా ట్రావెల్ డాక్యుమెంట్లు జారీ చేయవచ్చు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ అధికారాన్ని కేంద్రం ఉపయోగిస్తుంది. రాజకీయ కారణాలతో ఏ దేశం లేని వాళ్లుగా మిగిలిపోయిన వారికి ఇలాంటి వెలుసుబాటు ఇస్తారు. భారత్లో ఉంటున్న టిబెటన్ శరణార్థులకు, శ్రీలంక తమిళులకు వేరే దేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక ప్రయాణ పత్రాలు జారీ చేస్తారు. ఇవన్నీ చూస్తే పాస్పోర్ట్ ఉంటే వారు పక్కా భారతీయులు అనుకోవటం పొరపాటే అవుతుంది.
పౌరసత్వ విధానాలపైన దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు ఎన్నోసార్లు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. సుప్రీంకోర్టు సహా పలు హైకోర్టులు పాస్పోర్ట్ను ఒక గుర్తింపుగా మాత్రమే చూశాయి. ఓటరు నమోదు కోసం ఎన్నికల సంఘం పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రాలను బలమైన సాక్ష్యాలుగా అంగీకరిస్తుంది. కానీ కోర్టులు మాత్రం పౌరసత్వ వివాదాల్లో వీటిని తుది ఆధారాలుగా అంగీకరించవు. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత పూర్తిగా సదరు వ్యక్తిపైనే ఉంటుందని కోర్టులు కూడా కుండబద్దలు కొట్టాయి. మిగతా దేశాలతో పోలిస్తే భారత పౌరసత్వ నిర్ధారణలో ఒక పెద్ద సమస్య దాగి ఉంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో పౌరులందరికీ ఒకే తరహా యూనివర్సల్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ మన దేశంలో పౌరులందరికీ ఇచ్చే ఒకే ఒక్క పౌరసత్వ ధృవీకరణ పత్రం అంటూ ఏదీ లేదు. ఎక్కువ మంది భారతీయులు పౌరసత్వం పుట్టుక ఆధారంగానే వస్తుంది. చాలా మంది పాత తరం భారతీయులకు ఓటరు జాబితాలు, స్కూల్ సర్టిఫికెట్లు, భూమి రికార్డులే ప్రధాన ఆధారాలు. వీటన్నిటినీ క్రమబద్ధీకరించేందుకే ఎన్ఆర్సీ అమలును గతంలో ప్రతిపాదించారు. అస్సాంలో అమలు చేసిన ఎన్ఆర్సీలో సరైన డాక్యుమెంటు లేక దాదాపు 19 లక్షల మంది జాబితాలో చోటు కోల్పోయారు. అందుకే రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ నిబంధన పట్ల సరైన అవగాహన ఉండటం అత్యంత అవసరం. మొత్తానికి పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్టు కాదు. అలాగే ఆధార్, పాన్, ఓటర్ ఐడి ఒక్కటే ఉన్నా చట్టపరంగా పౌరసత్వం ఖరారవ్వదు. అవసరమైనప్పుడు పుట్టుక, తల్లిదండ్రుల వివరాలు, ఇతర అధికారిక రికార్డుల ఆధారంగానే పౌరసత్వాన్ని నిరూపించాల్సి ఉంటుంది. అందుకే పౌరసత్వం విషయంలో అపోహలు కాకుండా రాజ్యాంగం, చట్టాలు చెప్పే నిబంధనలపై అవగాహన ఉండటం ప్రతి భారతీయుడి బాధ్యత.